మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాత్మీయ స్వాగతం. ముందుగా పీవీపీపీ గారు, వీకోట మార్కెట్లో 15 కేజీల బాక్స్ అంటారు కానీ 18-20 కేజీలు పడతాయి అన్న. 20 కేజీల బాక్సులు ఎక్కడా లేవు. వడ్డేపల్లి మాటలు కాస్త పెద్ద బాక్సులు అంటారు, మరి 20 కేజీల బాక్సులు నో, ఐఎమ్ సారీ. కానీ రేట్లు మాత్రం 15 కేజీల రేట్లు కూడా వేయడం లేదు. ఈరోజు పలమనేరులో కటింగ్ రేట్ 15 కేజీలు 250, వీకోటలో 220 అన్న. ఇవాళ పలమనేరు ధర బాగా మీది. గతంలో అంతా వీకోట ఇప్పుడు కూడా ధర ఎక్కువగా మీది. ఒక్కరోజు మీరు కంపేర్ చేసి చెప్తే ఎట్లా, ఎందుకంటే మీరు ఒకసారి చూడండి మొత్తము పలమనేరులో ఇప్పుడు కూడా వీకోట ధర తక్కువగానే ఉంటాయి. ఏదేమైనా పలమనేరు ధర బాగా మీది, సంతోషమే. కానీ 20 కేజీలు చిన్న బాక్సులు అన్నారు. వడ్డేపల్లి బాక్స్ మాత్రం కాస్త పెద్దదని విన్నాను, కానీ నేను పలమనేరు, పొంగునూరు ఇంకా చిన్న రేట్లు ఇదే ధర బాగుంది. కాకపోతే వీకోట ఇది వరకు ఇప్పుడు కూడా పలమనేరు ధర ఎక్కువగానే ఉండేది, మీరు గమనించగలరు. వాటి యాక్టింగ్ బదర్, ఇది నా షార్ట్ వీడియోకి వచ్చిన కామెంట్ శివశంకర్ గారు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, టుడే ఫార్మర్ బీ హ్యాపీ. నవీన్ గారు, నిజమే అన్న, ఇవాళ ఎవరు ఊహించలేదు ఒకసారిగా ధరలు ఇలా పెరుగుతాయని. వాస్తవమే. కాదు, 1-2 మార్కెట్లు మినహాయిస్తే అన్ని మార్కెట్లు కూడా ధర పెరిగింది. ఇక నాగరాజు గారు, యూట్యూబ్ ఛానల్ అన్నలో మీరందరూ దేవుడు పూజలు చేసి మొక్కండి రేట్స్ పెరగాలని. ఇంకో 3 months రేట్స్ 600 నుంచి 700 ఉండాలని. 25 కేజీ బాక్స్ మన సౌత్ ఇండియన్ ఫార్మర్స్ అందరూ బాగుపడతారు ప్లీజ్. ఇది నా ప్రతిపాదన. అన్నదాత ప్రతి కామన్ మ్యాన్ ఆలోచించి ప్రతి అన్నదాత బాగుంటే మనం అందరం బాగుంటాం. ఇప్పుడు నాటిన ప్రతి ఫార్మర్కి మంచి రేట్ రావాలని కోరుకుందాం. ఫార్మర్ బాగుంటే దేశం బాగుంటుంది. ఇది తెలుసుకుంటే మన దేశం ఎప్పుడూ యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాని దాటి ఫస్ట్ ప్లేస్లో ఉండేది. ఇంకా మనం టమోటా రేట్స్ పెరిగితే రోడ్స్లోకి వచ్చి టమోటా పైన పడకండి. టమోటా రేట్లు పెరిగింది, రోడ్స్ పైన వచ్చి టమోటా ధర పెరిగిందని పడకండి అని ఆయన కామెంట్ పెట్టారు. ఇంకా ఈ కామెంట్ కొనసాగుతుంది, అది కూడా చూడండి. అన్ని కూరగాయలతో కల్లా టమోటా వెళితే మనకు ముద్దు తగ్గదు. ప్లీజ్ సేవ్ టమోటా ఫార్మర్స్. టమోటా అన్నదాత గురించి యూట్యూబ్ ఛానళ్ళు అందరూ దేవుడి పూజలు చేసి మొక్కండి నేను కామెంట్ పెట్టారు అన్న. నేనైతే రోజు చెప్తున్నాను. కాకపోతే దీంట్లో 3 వర్గాలు ఉన్నారు యూట్యూబ్ ఛానళ్ళు. విచిత్రమైన టైటిళ్లతో మీ మధ్యదోచి ఆకాశంలోకి రివర్ దూసిపోయే యూట్యూబర్లు కొంతమంది, ప్లాంటేషన్ వివరాలు చెబుతామని చెప్పి పెయిడ్ ఆర్టిస్టులు మరికొంతమంది, ఉన్నది ఉన్నట్టుగా వాస్తవాలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు నా గురించి చెప్పకూడదు, కానీ వాళ్ళు అనంతరం కవిత గారు కానివ్వండి, తర్వాత ఆనంద్ అగ్రికల్చరు, హలో మదనపల్లి, ఇంకా ఇటువంటి ఛానళ్ళు ఉన్నాయి. 3 వర్గాలు ఉన్నారు దీంట్లో కూడా. బట్ మీరు అడిగారు, బహుశా వాళ్ళు నా ప్రోగ్రాం చూస్తుంటే వాళ్ళు కూడా మీ గురించి దేవుడిని ప్రార్థిస్తారు నేను అనుకుంటున్నాను. టమోటాలు అనేది మనకు మొత్తం దిగదు, దాని ధర పెరిగితే మాత్రం మళ్ళీ రోడ్లపైన వచ్చి పడకండి అన్నారు. బాగానే ఉందన్న. ఈ ఉల్లిపాయ, టమోటా, వెన్నముక, అల్లము, తెల్లగడ్డలు, మరి బంగాళదుంపలు ఇవన్నీ ధర పెరిగితే కాస్త ఇదిగా ఉంటుంది. మామూలు కూరగాయలు, బీన్స్, బెండకాయ, వంకాయ ధరలు, మునక్కాయలు ధర ఉంటే ఎవరు పెద్దగా రారు. వీటి కోసం మాత్రం అందరూ ధనలాసేదైతే వాస్తవము. రెండవది, మీరు మనం వ్యవసాయం ఫార్మర్ బాగుంటే దేశం బాగుంటుంది. ఇది తెలుసుంటే మన దేశం ఎప్పుడూ యుఎస్ఏని దాటి ఉంటే అన్నారు. ఒక విషయం మీతో పంచుకోవాలి. దివంగత DMK అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి శ్రీ మొత్తం కరుణానిధి గారు ఒకసారి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, మనం స్వాతంత్రం వచ్చిన తర్వాత వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం వైపు కాకుండా వ్యవసాయ రంగం పైన మనము దృష్టి పెట్టి ఉంటే ఈ దేశం ప్రపంచంలోని వ్యవసాయం అగ్రగామిగా ఉండేదని చెప్పి. అదైతే వాస్తవం. ఏదేమైనా రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది. రైతు దేశానికి వెన్నెముక. దాని మోరడే కామెంట్ పెట్టి రిప్లై కామెంట్ కరెక్ట్ బ్రో అని చెప్పి. ఇక మనం మరొక పరిశీలిస్తే, ఇవాళ అంగన్వాడీ ప్రారంభం మీకు అయితే తెలిసిందే. నేను కూడా టైటిల్ పెట్టాను, అంగన్వాడీ తొలి రోజు చిరుజనులని. అందుకు రిటర్న్ చంద్ర గారు, వానదేవుడు స్వాగతం పలికినాడు అన్న. అంగన్లు మార్కెట్ బాగా నడుస్తుంది. గత సంవత్సరం అయితే అంగన్లు మార్కెట్ భారీగా నడిచిందన్న. ఆ ధరలకి అంగన్లు మార్కెట్ చరిత్రలు ఎప్పుడు కూడా ఆ రకంగా టమాటాలు రాలేదు, ఆ రకంగా ధరలు వెళ్ళలేదు. మదనపల్లిని మించి ఎప్పుడు అక్కడ ధరలు వెళ్ళింది 1-2 సార్లు మాత్రం వెళ్ళాయి. నిన్న సంవత్సరం అయితే మదనపల్లికి మించి అక్కడ ధరలు వెళ్ళి అంగన్ల మార్కెట్లో. అది గోల్డెన్ ఇయర్ ఆఫ్ అంగన్ల మార్కెట్ యార్డ్కి. చూద్దాం ఈ సంవత్సరం ఏం జరుగుతుందో. ఫారూక్ గారు కూడా ఒక కామెంట్ పెట్టారు, తొలి రోజే వర్షం శుభసూచకం. ఎస్. ఇక ఎగ్గోని బాలి గారు, అన్న మా ఉమ్మడి కర్నూలు, నంద్యాల జిల్లాలో 3 రోజుల నుండి అక్కడక్కడ బాగా సాయంత్రం వేళలో గాలి వాన పడుతుందన్న. గాలి వాన పడుతుంది. వాళ్ళని టైగర్ అక్వారియంతో ఫోన్లో మాట్లాడడం జరిగింది. కాటాడపల్లి నిన్న కూడా అక్కడ తుంపర్లు పడ్డాయి. ఈ తుంపర్లు పడ్డం వల్ల ఏమవుతుంది, వర్షం బాగా పడితే నేల తల్లి శాంతిస్తుంది. ఈ తుంపర్లు పడితే మాత్రం నేల నుంచి వేయడంతో ఒకసారిగా బయటకు వస్తుంది.
ఆ వేడికి ఇంకా చెట్లు ఇంకా దెబ్బతింటాయి. కానీ ఇది టమోటా పంట కావచ్చు, ఏదైనా కానీ చెట్లు మరింత దెబ్బతింటాయి. మనుషులు కూడా ఉక్కపోత తట్టుకోలేరు. చిరుజల్లులు కాదన్నా మంచి వర్షం పడాలి. అప్పుడు అన్నదాతలకి అన్ని వర్గాల వారికి అనుకూలంగా ఉంటుంది. మంచి వర్షం పడాలని, నేల తల్లి శాంతించాలని, ఈ భగభగలు తగ్గాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిద్దాం. భానుడు భగభగలు తగ్గించాలంటే వరుణ దేవుడు దిగిరావాలి. దేవా దిగిరా. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, అన్న 10 డేస్లో రేట్ ఎలా ఉంటుంది ఎప్పుడు అన్నయ్య ఎక్స్పోర్ట్ ఎప్పుడు అన్నయ్య? అన్న ఇప్పుడు ఎక్స్పోర్ట్ కొద్దిగా స్టార్ట్ అయింది, ఇంకా పూర్తి స్థాయిలో పుంజుకోలేదు. ఛత్తీస్గఢ్, ఒడిశాకు అన్ని టమాటాలు పెడుతున్నాయి. శుభారంభం జరిగింది. మరి చూద్దాం ఇది పూర్తి స్థాయిలో ఎప్పుడు ఎందుకంటే అక్కడ టమాటాలు ఇంకా లోకల్ టమాటాలు ఉన్నాయి, పూర్తి స్థాయిలో ఇంకా పుంజుకోలేదు. ఇవాళ అయితే శ్రీరామనవమి కాబట్టి నేను గత 2 రోజులు అక్కడ టమాటా తక్కువ వచ్చాయి, టమాటాలు బాగానే అమ్మాయి. మరి రేపు ఎల్లుండి అక్కడ ధర ఎలా ఉంటుందో చూడాలి. బట్ ఎక్స్పోర్ట్ పూర్తిగా పుంజుకోవడానికి కాస్త సమయం పడుతుంది. సయ్యద్ అన్న నమస్కారం మోక్షిత్ గారు. మాది పన్నెండు టమోటా. ఈ రేట్లన్నా ఉండవచ్చా పెరగవచ్చా అన్న? ప్లీజ్ చెప్పండి అన్న నేను గతంలో చెప్పాను, రేటు పెరిగినా తగ్గినా దేనికైనా కానీ ఒక వారం రోజుల పాటు మనం వెయిట్ చేయాలని చెప్పి, ఆ తర్వాత స్థిరంగా ఉంటేనే పెరిగినా తగ్గినా స్థిరత్వం ఉండాలి. ఒక్కోసం నేను చెప్పలేం, బట్ బాగా ఉండాలని మాత్రం కోరుకుందాం. ఇక మనం మరొక పరిశీలిస్తే, అశ్వత్ గౌడ గారు నమస్తే సైదన్న. నమస్తే 2024 టమోటాకి గడ్డు కాలమే. ఈ సంవత్సరం 400 రూపాయల పైన చిన్న బాక్స్ అమ్మదు. ప్రతి ఒక్క రైతు లక్షలు సంపాదించాలని టమోటాలే అనుకుంటున్నారు. మా సైడ్ 2023లో టమోటా నాటి డబ్బులు సంపాదించిన వాళ్ళు ఈసారి ఒక్కరూ టమోటా మొక్క నాటలేదు. మంచిదే కదా, అంతా పూలు నాటడానికి రెడీ చేస్తున్నారు. 2024లో 400 రూపాయల పైన చిన్న బాక్స్ అమ్మదు. మే 20 తర్వాత జూన్ నెలలో మండీలో టమోటా బాక్సులు పెట్టడానికి జాగా ఉండదు. మొన్న సంవత్సరం డబ్బులు సంపాదించిన వాళ్ళు ఈసారి వాళ్ళు టమోటా నాటడం లేదు. 2024 రైతులందరూ నష్టపోతారు. వాళ్ళతో ముందు జాగ్రత్తగా సోదరులు ధరలు వచ్చాయి, చాలు దేవుడా చెప్పి వేరే పంటలు వేసుకుంటూ ప్రత్యామ్నాయ పంటలు. కానీ ఇతరత్ర రైతులు మాత్రం చాలామంది ఎకరాలు మాత్రం టమాటాలు వేస్తే ప్లాంటేషన్ భారీగా చేస్తున్నారు. బట్ ఇందులో ఒక విషయం ఉందన్న, టైగర్ అకౌంట్ రెడ్డి మరొక విషయం కూడా చెప్పారు నాకు. ఈ ఎండల వల్ల మామూలుగా ఒక్కొక్క గుత్తి 12-13 కాయలు వస్తాయి, ఇప్పుడు కేవలం 2-3 కాయలు మాత్రమే ఉన్నాయి. ప్లాంటేషన్ అయితే భారీగా ఉంది, కానీ ఎండలకు దిగుబడి అయితే పెద్దగా రాదని ఆయన చెప్పారు. కాకపోతే మధ్యలో ఏమైనా వర్షం పడితే కాస్త పుంజుకోవచ్చు దిగుబడి అనేది. ఇప్పుడున్న ఈ భారీ ఉష్ణోగ్రతలకు మాత్రం టమోటాల దిగుబడి అయితే చాలా తక్కువగా ఉంది. మరి చూద్దాం ఏం జరుగుతుందో. ప్లాంటేషన్ భారీ ఉంది కాబట్టి అందరూ టమాటాలు పడే జాగా ఉండదు అది కామెంట్లు పెడుతున్నారు. కానీ ఈ భానుడి భగభగలకు తట్టుకుని గతంలో అన్నదాత తెలంగాణ నుంచి కామెంట్ ఇవ్వడం జరిగింది. ఈ ఎండల నుంచి టమోటా పంటలు కాపాడి టమోటాలు మార్కెట్కి తీసుకొచ్చేవాడే ధన్యుడు సుమతి అనేది గతం చెప్పడం జరిగింది. చూద్దాం ఏం జరుగుతుందో. ఇక మనం మరొక పరిశీలిస్తే, బాలబల సురేష్ గారు, దిస్ మంత్ ఎండింగ్ ఆఫ్ మే ఫస్ట్ వీక్ ఎక్స్పోర్ట్ స్టార్ట్ అవుతుంది. ఈ నెల చివరిలో కానీ, ఈ నెల చివరికి వచ్చాము, ఎక్స్పోర్ట్ స్టార్ట్ అయింది మే ఫస్ట్ వీక్. కానీ ఒడిస్సా హైదరాబాద్లో క్వాలిటీలు లేవు, అందుకే రేట్స్ తక్కువ పోతున్నాయి. కొంచెం ఎక్స్పోర్ట్ స్టార్ట్ అవుతాయి, మళ్ళీ రేట్స్ ఇంక్రీజ్ అవుతూ పోతుంది. మై ఎక్స్పెక్టేషన్ మే మంత్లో ఈ రేట్స్ కంటే బెటర్ రేట్స్ ఉంటాయి. ఫిబ్రవరి ప్లాంటేషన్ గ్రోత్ తక్కువ, ఆకు ముడత. 1 ఎకర్కి టమోటా బాక్స్ 200 నుంచి 300 బాక్సులు కష్టమే. టమోటా రేట్స్ 100% ఉంటాయి, వెయిట్ అండ్ సీ. తెలంగాణలో టమాటా ఉంటాయి కానీ అక్కడ క్వాలిటీలు లేవు. ఈ నెల చివరి నుంచి కానీ మే ఫస్ట్ ఎగుమతి పుంజుకుంటే రోజు ధర పెరుగుతూ పోతుంది. ఫిబ్రవరి ప్లాంటేషన్ చేసే వాటికి గ్రోత్ ఎదుగుదల ఏమాత్రం లేదు, ఆకుముడత ఉంది. దానివల్ల దిగుబడి తక్కువగానే వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ధరలు ఉండే అవకాశం ఉంది. వెయిట్ అండ్ సీ అని బాలబల సురేష్ గారు కామెంట్ పెట్టారు. ఒక రకంగా ఆయన ఇచ్చిన విశ్లేషణ నాకు కూడా నచ్చింది. బట్ చూద్దాం, నెక్స్ట్ మంత్ 1000 రూపాయలు పక్కా అన్న యూజర్ గారు. ఓకే, తదాస్తు అనాలి, ఆధారాలే వెళ్ళాలి. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, ఆల్ ఓవర్ ఇండియా ఫార్మర్స్ గ్రోయింగ్ టమోటా, హౌ కెన్ రేట్స్ కమ్స్? We will get when export starts. Rates will be big box 100 to 300, small 50 to 200. Rates 2018 to 21 repeat. ఇండియా మొత్తం ఫార్మర్లు టమాటాలన్నీ అన్నదంత టమాటాలు నాటారు. ఇలా ఉంటే ధరలు ఎక్కడికి పెరుగుతాయి. ఎక్స్పోర్ట్ స్టార్ట్ అయినా కూడా పెద్ద బాక్సులు 100 నుంచి 300, స్మాల్ బాక్స్ 50-200 మాత్రం పెడుతుంది. 2018, 2021 పునరావృతం అవుతుందని కామెంట్ పెట్టారు. బట్ ఇది అన్నదాత వ్యక్తి అభిప్రాయం మాత్రమే. చూద్దాం, నెక్స్ట్ మంత్ ఎక్స్పోర్ట్స్ ఉంటాయి, వీడియోస్ చేయండి, ఫార్మర్స్ వెయిటింగ్.
చంద్రమోహన్ గారు పూర్తి సమాచారంతో చేస్తానన్న. హాయ్ భయ్య మంజుల గారు, మాది చింతామణి నియర్ 100 ప్లాంటేషన్ 100 ఎకర్ ప్లాంటేషన్ జరిగింది, కానీ ఈ టెంపరేచర్ తట్టుకోవడం చాలా కష్టంగా ఉంది. వర్షాలు పడకపోతే 20% కూడా టమాటాలు రావు. ఇది నేను ఒక ఫార్మర్గా చెబుతున్నాను. జనవరి ప్లస్ ఫిబ్రవరిలో ప్లాంటేషన్ చేసి ఉండేవాళ్ళు హెవీ క్రాప్ వచ్చింది. జనవరి చేయడం వాళ్ళకు మార్చ్ ఏప్రిల్ ప్లాంటేషన్ హెవీగా జరిగింది, కానీ 50% కూడా ఈల్డ్ రాదు. ఎన్ని స్ప్రేలు చేసినా ఎంత ఫర్టిలైజర్ వదిలినా మొక్కలు తీసుకోవడం లేదు. వర్షాలు పడితే తప్ప టమోటా తోటలు కావడం 100% కష్టం. నార్త్ సైడ్ టమాటాలు 1.5 మంత్ వరకు రావచ్చు. జనవరి ఫిబ్రవరి ప్లాంటేషన్ కాయలు అయిపోతే టమోటాలు మళ్ళీ 29 స్టేట్స్కి టమాటా కరువు తప్పదు. కానీ ఏప్రిల్ ఫస్ట్ వీక్ నుండి రైతులు ఒక ఎగ్జాంపుల్ ఎక్కువ వద్దు పడి వీడియోస్. జనవరి ఫిబ్రవరి ప్లాంటేషన్ కాయలు అయిపోతే టమోటాలు మళ్ళీ 29 రాష్ట్రాలకి కరువు తప్పదు. జూన్ 15 తర్వాత ప్లాంటేషన్ అంటారు, కానీ ఏప్రిల్ ఫస్ట్ వీక్ నుండి రైతులు ఒక ఎగ్జాంపుల్ ఎక్కువ వద్దు 10 వీడియోస్ పెట్టమనండి. నేను ఒక ఫార్మర్గా నాకు 25 సంవత్సరాల అనుభవంతో చెబుతున్నాను. సీజన్లో ఎప్పుడు లాస్ కాదు, కానీ పెట్టుబడులు మాత్రం తట్టుకోవడం చాలా కష్టంగా ఉంది. థ్యాంక్స్ భయ్య. మార్చి ఏప్రిల్ ప్లాంటేషన్ చేసి మా తోటలో 10 వేలు పెట్టమని చెప్పండి. ఆ టమాటా తోటలు ఎలా ఉన్నాయని చెప్తాను. 20 సంవత్సరాల అనుభవం చెబుతున్నాను. సీజన్ ఎప్పుడు లాస్ కాదు, కానీ పెట్టుబడులు మాత్రం తట్టుకోవడం చాలా కష్టంగా ఉంది. అంటే ఇప్పుడు ఫిబ్రవరి సీజన్లో ఎప్పుడు నష్టం రాదు, కానీ ప్రస్తుతం పెట్టుబడి పెరిగాయి కాబట్టి ఈ పెట్టుబడి తీయడం ఈసారి చాలా కష్టంగా ఉంది అని ఆయన కామెంట్ పెట్టారు. చూద్దాం, మంచిగా విషయమే చెప్పారు ఆయన. ఈ ఎండలకు మొక్కలు ఏ ఫర్టిలైజర్ కానీ మందు తీసుకోవడం లేదు, మొక్కలు తట్టుకోవడం లేదని చాలామంది లాగా అంటున్నారు. తోటలు అయితే బాగానే ఉన్నాయి, కానీ దిగుబడి లేదు. ఈల్డింగ్ గ్రోత్ చాలా తక్కువగా ఉందని. బట్ వెయిట్ అండ్ సీ ఏం జరుగుతుందో చూడాలి మనం. ఇక మరొక పరిశీలిస్తే, బ్రో మాది బి కొత్తకోట, మా తోటకి 35 days అవుతుంది. సో రేట్స్ ఎలా ఉంటాయి ప్లీజ్ గెస్ మీ బ్రో. వెయిట్ అండ్ సీ బ్రో. ఇదివరకు కామెంట్లో చూసాం వినోద్ కుమార్ గారు. చూద్దాం. బాగా వానలు పడితే రేట్స్ ఉంటుందన్న మంజునాథ్ గారు. వాస్తవమైన వానలు పడాలి, తోటలు బాగా ఎదగాలి, ఎక్స్పోర్ట్ ఉంటే మనం చూద్దాం. వానలైతే ముందు పడాలి. ఈ భానుడి ప్రతాపానికి అల్లాడిపోతున్నాం అన్న. మేలో 500 ఉంటే చాలన్న. మధు గారు. చిన్న భాష పెద్ద భాష చెప్పలేదు అన్న. మీ పక్కన ఎవరన్నా? ఏఎస్ఎం అమీన్ అన్న. రేట్ జూన్ జూలై టెల్ మీ. రవికుమార్ గారు. సో సారీ బ్రో, వెయిట్ అండ్ సీ. మే చివరిలో మాడదాం జూన్ ధరల గురించి. ఇది ఈరోజు మీ కామెంట్ నా సమాధాన కార్యక్రమం. ఈరోజు కామెంట్లు చాలా వచ్చాయి. దాదాపు 15 నిమిషాలు వీడియో అయింది. ఈ రికార్డ్ చేయడం 25 నిమిషాలు పట్టింది. బట్ చాలా మంచి విషయాలు ఉన్నాయి. మీకు అందరూ నచ్చిందని ఆశిస్తున్నాను. సమాచారం లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ భవదీయుడు సయ్యద్ షహతాజ్.